రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్లో అవ్వబోతుందంట. అంటే ఎయిర్పోర్ట్లో మన లగేజ్కి ఎంత లగేజ్ తీసుకెళ్ళాలి, బిలో 30 కేజెస్ ఎంతో ఉంటుంది. అలాగే రైల్వేలో కూడా ఇప్పుడు లగేజ్ ఇంత మొత్తంలో తీసుకెళ్ళకూడదు, ఇంతే తీసుకెళ్ళాలని కొన్ని రూల్స్ అయితే పెట్టబోతున్నారని కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? యాక్చువల్లీ అది నిజమే. ఎట్లయితే ఎయిర్పోర్ట్లో లిమిటెడ్ వెయిట్ అని పెడతారో సేమ్ రైల్వే స్టేషన్స్లో కూడా లిమిటెడ్ వెయిట్ పెడుతున్నారు. అండ్ రైల్వే స్టేషన్ ఎంట్రీ దగ్గరనే మీకు ఆ వెయింగ్ మెషిన్స్ ఎలక్ట్రానిక్ పెట్టేస్తారు, అక్కడనే వెయి చేస్తారు. అది ఏంటంటే ఒకవేళ ఫస్ట్ క్లాస్ అనుకోండి 35 కేజీస్ వెయిట్ మాత్రం అలౌ చేస్తారు. ఒకవేళ దానికంటే ఎక్స్ట్రా వెయిట్ ఉంటే యూ విల్ హ్యావ్ టు పే అరౌండ్ 150 రూపీస్. ఒకవేళ ఏసీ బుక్ చేసుకున్నారు, ఏసీ 3 టైర్ అనుకోండి, దానికి అరౌండ్ మీకు ఓన్లీ లిమిట్ వచ్చేసి 40 కేజీస్. ఫస్ట్ క్లాస్ వచ్చి 35 కదా, ఇది వచ్చి 40 కేజీస్. ఒకవేళ ఎక్స్ట్రా అయితే దీనికి 225 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఒకవేళ ఫస్ట్ టైర్ ఏసీ అంటే లిమిట్ వచ్చేసి 70 కేజీస్. 70 కేజీస్ కంటే ఎక్కువ ఉంటే 300 రూపీస్ ఫైన్ కట్టాలి. దీంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఏంటంటే బ్యాగ్స్ ఏవి కూడా ఓవర్ సైజ్డ్ ఉండద్దు. అంటే ఇట్లా సన్నగా ఇట్లా ఉండాలి. ఇట్లా 20 కేజీస్ ఉన్నా సరే, కానీ బ్యాగ్ మాత్రం ఇంత ఓవర్ సైజ్డ్ ఉంది అనుకోండి, అది అలౌ చేయరు. సో ఇట్లాంటి ఒక ఎక్స్ట్రా రూల్ మాత్రం పెట్టారనమాట రైల్వే స్టేషన్. అయితే రైల్వేస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. రైల్వేస్ యాక్ట్ 1989 ప్రకారం రైల్వేస్ వాళ్ళు ఎట్లాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ విషయంలో. అంటే ఎనీ మార్పులు చేర్పులు చేయాలన్నా, ఒకవేళ రైల్వేస్కి ఏదన్నా అంటే ఏదన్నా అరేంజ్మెంట్స్లో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ ఏదైనా సరే దానికి పనికొచ్చేదంతా కూడా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు అనేది రైల్వేస్కి ఉంది. ఒకవేళ ఈ విషయంలో ఏదన్నా ఇష్యూస్ అయినాయి, డిస్ప్యూట్స్ అయినాయి అనుకోండి, మీరు రైల్వే ట్రిబ్యునల్లో వేసుకోవచ్చు. సో దానికి రైల్వే ట్రిబ్యునల్ యాక్ట్ ఒకటి ఉంది 1987 ప్రకారం. ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వెళ్ళి వేయచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వేయింగ్ విషయంలో ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం అయింది, ఒకవేళ మీకు కరెక్ట్ వే చేయలే, ఒకవేళ అంటే ఏదైనా కొలత విషయంలో మీకు ఏదో ప్రాబ్లం అయింది, దానివల్ల మీకు నష్టమైంది, అప్పుడు మీరు వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో మాత్రం కేసు వేసుకోవచ్చు. ఫర్దర్ అంటే ఎప్పుడైతే ఫర్దర్ మోర్ ఇదంతా కూడా అప్లై అయినప్పుడు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయినప్పుడు మీకేమైనా ఇష్యూస్ ఉండి మీకేమైనా డ్యామేజెస్ అయితే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ విషయంలోనే డిస్ప్యూట్స్ అయితే మాత్రం రైల్వే ట్రిబ్యునల్లో వేసుకోవచ్చు. ఆ క్లెయిమ్ కింద వేసుకోవచ్చు, యాక్ట్ కింద. నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ రైల్వేనే చూస్ చేసుకుంటుంటారు. లాంగ్ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కూడా బస్ అంటే అంత బేర్ చేయలేరు, ఫ్లైట్ ఇంకా అస్సలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి రైల్ అనేది కొంచెం కంఫర్టబుల్ ప్రైజెస్లో, తక్కువ ప్రైజెస్లో ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో ఎక్కువ క్రౌడ్ కూడా వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల, అంటే లగేజ్కి ఇంత తీసుకెళ్ళాలి, ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది రాదంటారు? నో, ఇది డిసిప్లిన్ వస్తుంది. ఒక పబ్లిక్లో ఒక డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర చూడండి, కొన్ని మన దగ్గర కాదు, మన దగ్గర నేను అనడం కరెక్ట్ కాదు కానీ నార్త్ ఇండియాలో చూడండి, నార్త్ ఇండియా నుంచి మన సైడ్ వచ్చే ట్రైన్స్ చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ఓవర్లోడెడ్ ఉంటారు. లిటరలీ కొన్ని అయితే అసలు రిజర్వేషన్ సీట్ అయితే మనం పోయి కూర్చుంటే మనది రిజర్వేషన్ ఉన్న మనం కూర్చొనివ్వరు. ఓకే లేవమ్మా అంటారు. ఐ మీన్ ఎట్లా అంటే మన రుబాబ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా రుబాబ్ ఉంటారు. ఏమంటారు, వాళ్ళలాగా మనం చేయలేం బిహేవ్. సో ఈవెన్ మనకి రిజర్వేషన్ బర్త్స్ ఉన్నా కూడా అక్కడ నుంచి మనం లేవడానికి మనకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అంటిలనల్లేసి టీసీ వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా, వాళ్ళని వచ్చి ఎల్లగొట్టేదాకా ఎవరికి వినరు. ఇది కాకుండా మీరు నార్త్ సైడ్లో కొన్ని ట్రైన్స్ చూడండి, పైన కూడా కూర్చుని ఉంటారు ప్లేస్ లేక. అండ్ లగేజ్ కూడా ఎట్లా అంటే ఓవర్లోడెడ్, మొత్తం ఇట్లా గంపలు అవి ఇవి అన్నీ పట్టుకుపోతారు. ఓకే, అది ఓకే, గంపలు బిజినెస్ పర్పస్కి, చిన్న బిజినెస్ పర్పస్కి గంపలు అట్లా పట్టుకోవడం వెరీ గుడ్, నేను వద్దంటలేను. బట్ ఏంటంటే వాళ్ళు మోసేదానికంటే మించిని తీసుకెళ్ళడం అందరికీ ప్రాబ్లం. వాళ్ళకి సేఫ్టీ కాదు, ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా సేఫ్టీ కాదు. సో వాళ్ళ ఏదో చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి నేను ఏమన్నట్లా, ఆ లిమిట్లో ఉంటే పర్వాలేదు. బట్ వాళ్ళు మోసేదానికంటే ఎక్కువ లిమిట్లో వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకి ప్రాబ్లం, ఎదుట వాళ్ళ ప్రాబ్లం అని వాళ్ళు వినరు. అసలు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తుంటారు. అండ్ ఒక మనిషి ఎట్లా అంటే ఒక లిమిట్ లేదు కాబట్టి ఒకే మనిషి ఒక 4-5 బ్యాగులు ఇట్లా వేసుకొని వెళ్తూ ఉంటే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనుషులతో పాటు లగేజ్ ఎక్కడ పెట్టాలి, ఆ ప్లేస్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నట్టు సపరేట్గా లగేజ్ అదేంటి క్యాబిన్స్ ఉండవు. సో వీళ్ళకేంటి మనం కూర్చుని దగ్గరనే కింద పెట్టడాలు అవన్నీ ఉంటాయి. అండ్ అది ఓవర్లోడ్ ఉంటే దారిలో అడ్డొస్తూ ఉంటాయి,
వెళ్తూ వస్తుంటే దారిలో అడ్డొస్తుంటాయి, ఆర్ మీద పెట్టినా కూడా అడ్డొస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఇట్లాంటివి పెడితే ఏంటంటే పబ్లిక్ ఒక డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. ఇంతే వెయిట్ క్యారీ చేయాలని అన్నప్పుడు ఇంతే వెయిట్ క్యారీ చేస్తారు. అది అందరికీ మంచిది, పబ్లిక్ మంచిది, రైల్వేస్కి మంచిది, అన్నిటికీ మంచిది. మీరే ఆలోచించి చూడండి, ఇది కరెక్టా రాంగా? కరెక్టే కదా. సో తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నారు అంటే మినిమం నాలెడ్జ్ అనేది కొంతమందికి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి అలాంటి వాళ్ళకి కూడా కొంచెం విలేజ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్లైట్లో అసలు ఎలా వెళ్ళాలి అసలు తెలియదు ఆ సిచ్యువేషన్స్. కానీ ఇప్పుడు రైల్వేకి వచ్చేసరికి మామూలు వాళ్ళకి కూడా తెలుసు, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ చదువు రాని వాళ్ళకి కానీ ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరిని అడిగేస్తే ఏ ట్రైన్ ఎక్కడ ఉందని ఈజీగా కనిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నిజంగానే 35 kgs కంటే ఎక్కువ తేవడం కానీ లేకపోతే 4-5 బ్యాగులు తీసుకురావడం మామూలుగా నాలెడ్జ్ లేదు కాబట్టి అలా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ప్రతిదానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్యాసింజర్ అంటే మీరు అన్నట్టు అన్ఎడ్యుకేటెడ్ ప్యాసింజర్ అయినా సరే, ఏం తెలియని ప్యాసింజర్ అయినా సరే టికెట్ తీసుకోవాలని అయితే తెలుసు కదా. రైల్వేస్లో ఒక ట్రైన్ ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి, ఫ్రీగా కూర్చోవద్దన్న కామన్ సెన్స్, ఆ మాత్రం అవేర్నెస్ నాలెడ్జ్ అయితే ఉంది. సో అది దానికి టైం పట్టింది. ఈక్వల్లీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్త రూల్ వచ్చిందో ఆ కొత్త రూల్ అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ కొన్ని డేస్కి అందరూ తెలిసిపోతుంది, ఒక ట్రైన్ టికెట్ ఎట్లా తీసుకోవాలో ట్రైన్లో ట్రావెల్ చేయడానికి, ఈ లగేజ్ కూడా అంతే లిమిట్ ఉంటుంది అనే విషయం వాళ్ళకి అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. సో ఫస్ట్ టైం ట్రావెల్ వాళ్ళకి తెలియపోవచ్చు, బట్ సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఫైన్ కట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో మెల్లిమెల్లిగా స్లోగా పబ్లిక్లో అది అలవాటు పడుతుంది. బట్ ఏంటంటే పబ్లిక్లో ఇప్పుడు మీరు చూడండి, మనం రోడ్స్ మీద వెళ్తూ ఉంటాం, సడన్గా మనం ఇట్లా కార్లో పోతూ బైక్లో వెళ్తూ వాటర్ తాగుతాం. ఎంతమంది దాపెట్టుకొని ఇంటికి వెళ్ళి పడేస్తారు. లిటరల్లీ ఎక్కడ నించుంటారో ఎక్కడ పోతున్నారో ఆ రోడ్డు మీద బాటిల్ పడేసి వెళ్తారు. చిప్స్ ప్యాకెట్ తింటే చిప్స్ కూడా పడేసి పోతూ ఉంటారు. సో అవన్నీ ఎటు పోవాలి, ఎవరు క్లీన్ చేయాలి? ఐ మీన్ సరే పనోళ్ళు ఉంటారు, మార్నింగ్ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారని వంద ఉంటాయి, బట్ ఎందుకు పడేయడం కూడా ఎందుకు? సో ఏంటంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అందరికీ మెల్లిమెల్లిగా స్లోగా అలవాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఎందుకంటే ఏదో పడేసిన తర్వాత వాళ్ళు క్లీన్ చేయడం కంటే పడేయకుండా ఉండడం బెటర్ కదా. సో ఆ డిసిప్లిన్ నేర్పించుకుంటూ వెళ్ళాలి పబ్లిక్కి, అది అలవాటు చేయాలి. ఇది కూడా అంతే. సో ఆ బాటిల్స్ ఎట్లా పడేయకుండా ఉండొద్దో అట్లా ఈ లగేజ్ కూడా ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేయకపోతే అందరికీ మంచిది, పబ్లిక్కి మంచిది, గవర్నమెంట్కి మంచిది, తోటి ప్యాసింజర్స్కి కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. సో ఇది సెట్ అవ్వడానికి టైం పట్టిద్ది ఖచ్చితంగా. కానీ ఐ టెల్ యూ వన్ థింగ్, సౌత్ ఇండియాలో చాలా డిసిప్లిన్ ఉంటుంది. తెలంగాణలో, ఏపీలో చాలా మంచి డిసిప్లిన్ ఉంటారు. అంటే మనకున్న అంటే నేను వాళ్ళని కించపరచట్లేదు, బట్ దెన్ మనం ఏంటంటే ఆలోచిస్తాం, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాం, అన్నీ చేస్తాము. ఈ బ్యాగ్స్ కూడా కొంచెం ఇబ్బంది కాకుండా అని చూసుకుంటుంటాం. సో మన దగ్గర ఆల్రెడీ కొంచెం డిసిప్లిన్ ఉంది. ఈ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది మొత్తం ఇండియా లెవెల్లో, ఇండియా టోటల్లీ మనం ఏమంటారు నేషనల్ లెవెల్ తీసుకోవచ్చు. రైల్వేస్ అంటే స్టేట్ లిస్ట్ కాదు కదా, సెంట్రల్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ పర్టికులర్లీ రైల్వేస్ వాళ్ళు తీసుకునే నిర్ణయం. సో ఇట్ అప్లైస్ టు హోల్ ఇండియా. బట్ మనకు అది అవసరం లేదు, ఎందుకంటే మనం చాలా ఆల్రెడీ డిసిప్లిన్డే ఉన్నాం. అక్కడిక్కడ ఉంటుంది, ఇక్కడైనా ఉంటాయి కదా అవకతవకలు ఉంటుంది, కానీ మనం చాలా డిసిప్లిన్ ఆల్రెడీ ఉన్నాం. ఎస్.